నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కేసులో కీలక మలుపు ఈరోజు బి నగర్లోని ఇస్మాయిల్ తన ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కామారెడ్డి పట్టణ పోలీసు నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు. ఇందులో భాగంగా మారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి ఏఎస్పీ శ్రీ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ రామన్ మరియు పట్టణ ఇన్స్పెక్టర్ నరహరిలు చివరికి కామారెడ్డి పెద్ద చెరువు యందు ముగ్గురు అమ్మాయిలను కన్న తండ్రి హత్య చేసినట్టుగా తెలిసినది. అందులో భాగంగా ఇద్దరు అమ్మాయిల మృతదేహాలను వేలికి తీసినారు. మరొక అమ్మాయి మృతదేహం ఇంకా ఆచూకీ లభించలేదు. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years అండ్ ఇంకొక పాప 5 years. సో వీళ్ళు ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేశాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని ముగ్గురిని వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేశావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేడు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల ముగ్గురిని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందని చెప్పేసి ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వితిన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ దమ్ అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో దీంట్లో ఒక 10 years బాబు అండ్ 9 years బాబు ఇద్దరు మొన్న 6th రోజు మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయారు. మాకు 7th రోజు మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చింది, 1 day లేట్గా కంప్లైంట్ వచ్చింది. సో ఆ కేసులో కూడా ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 టీమ్స్ని పెట్టి ఆ పిల్లలు ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఏ ఏరియాస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తారు, ఆ ఏరియాస్లో సీసీటీవీస్ అవన్నీ చూడటం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తొందరలోనే పడుకుంటాం. బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగిన కరువు భత్యం VDA 0550 పర్తే లు 1000 బీడీలకు అన్ని కలుపుకొని 268 నుండి 31 పర్తే లు. ఈ పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ 1 నుండి బీడీ యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిగా ఈ రోజు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘంకు వినతిపత్రం. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ ఈ రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో శివాజీ నగర్లో ఉన్న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ గారికి వినతిపత్రం అందజేసినారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికుల అందరిని మన యూనియన్ సంఘటిత పరచి పోరాడిన ఫలితంగా కరువు భత్యం VDA అగ్రిమెంట్ 1994 సంవత్సరంలో సాధించుకొన్నాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం బీడీ కార్మికులకు నిత్య అవసరాలకు ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం కరువు భత్యం VDA పెంచుతుంది.
మా కార్మిక సంఘాలతో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం 2025 జనవరి నుండి డిసెంబర్ 2025 వరకు వినిమయ ధరల పెరుగుదల అనుగుణంగా 1913 పాయింట్ల నుండి 1968 పాయింట్ల పెరిగింది, అంటే 55 పాయింట్లు పెరిగింది. పాయింట్కు 10 పర్తే సలు చొప్పున కరువు భత్యం VDA రూ. 0550 పర్తెసలు పెరిగింది. ఈ పెరుగుదల ప్రకారం 1000 బీడీలకు అన్ని కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం 268 నుండి 31 పర్తే సలు చెల్లించాలి. ఈ అగ్రిమెంట్ ప్రకారం మే బీడీ ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు రోజు 0550 పర్తే లు నెల ఒక్కంటికి 165 రూ. పెరిగింది. ఈ పెరిగిన కరువు భత్యం VDA ను తెలంగాణ రాష్ట్రములోని బీడీ యాజమాన్యం బీడీ కార్మికులకు తేదీ ఏప్రిల్ 1, 2026 నుండి చెల్లించాల్సి ఉంటుంది. 2025 సంవత్సరంలో కరువు భత్యం 10 నుండి 40 పర్తే పెరిగితే ఈ 2026 సంవత్సరంలో 5 నుండి 50 పెగిరింది, అంటే గత సంవత్సరంలో ఎక్కువ పెరిగింది. ఈ సంవత్సరంలో తక్కువ పెరిగింది, అంటే ప్రభుత్వం బీడీ యాజమాన్యం ఒత్తిడి లొంగిపోయింది, తక్కువ పెంచడం జరిగింది. ఎందుకంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలు రోజు నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెంచడం, వాటిని తట్టుకోవడం కోసం పెంచేదే ఈ కరువు భత్యం VDA. ఈ పెంపుదల కార్మికుల పూర్తిగా అన్యాయమే అని మా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU భావిస్తుంది. ఈ పెరిగిన కరువు భత్యం బీడీ కార్మికులకు ఏ బీడీ యాజమాన్యం అయిన చెల్లించానిచో మా యూనియన్కు కార్మికులు తెలియజేసే కార్మికుల పక్షంలో ఉండి పోరాడి ఇప్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU జిలగల కార్యదర్శి S.D. స్తేయద్, మేను తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టైపిల్లర్స్, క్లర్కు, మేనేజర్ తదితర కార్మికులకు ప్రతి సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యము VDA పెంచడం అనేది జరుగుతుంది. ఎందుకోసము VDA కరువు భత్యం వేస్తారంటే ప్రతి సంవత్సరము ప్రభుత్వాలు పెంచేటువంటి నిత్యావసరాల వస్తువుల ధరలని తట్టుకోవడం కోసము వాళ్ళ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కరువు భత్యము VDA అనేది పెంచడం జరుగుతుంది. మరి 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు 1913 పాయింట్ల నుండి 1968 పాయింట్లకు పెరగడం అనేది జరిగినది. అంటే దాదాపు 55 పాయింట్లు పెరిగింది. అంటే పాయింట్కు 10 పైసల చొప్పున ₹5.50 1000 బీళ్లకు పెరిగినట్టు. ఇది బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు మొత్తం 1000 బీళ్లకు కలుపుకుంటే ₹268.31 అయినది. బీడీ ప్యాకర్లకు, చాటన్ వాళ్లకు రోజు ₹5.50 లెక్క పెడితే నెలకు మరి ₹165 పెరిగినట్టు. మరి ఏదైతే గత 2024లో ₹10.40 పెరిగింది, మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తక్కువ పెరిగింది. అంటే మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం భావిస్తున్నది ఏంటి అంటే ఇవాళ కరువు భత్యం కూడా బీడీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలవంగే ప్రభుత్వము తక్కువ కరువు భత్యం పెంచింది అన్నట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి నిత్యావసరాల వస్తువుల ధరలు ఈ సంవత్సరం పెరిగినాయి, కానీ ఇవాళ కరువు భత్యం పెంచవలసింది పోయి ఇవాళ తక్కువ. అంటే పోయిన 2024లో ₹10.40 పెరిగితే 2025లో ఇవాళ ₹5.50 పెరిగింది. అంటే మరి ధరలు పెరిగినప్పుడు రేటు పెరగాల. మరి ఇవాళ ధరలకు అనుకూలంగా కరువు భత్యం పెరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు యజమానులకు తలవంచకుండా కార్మికులకు న్యాయం చేసే పద్ధతిలో ఉండాలా. ఏదైతే ఈ పెరిగిన ₹5.50 కరువు భత్యము 1/4/2026 నుండి కార్మికులకు, యజమానులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే కార్మికులకు చెల్లించవలసి ఉంటుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో 33 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కాగా లబ్ధిదారులు 25 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు పనులు కొనసాగుతున్నాయని తాడ్వాయి మండలం అధ్యక్షులు జుక్కటి వెంకటరెడ్డి ఆయన తెలియజేశారు. కృష్ణాజివాడి గ్రామంలో ఆదివారం మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి ఆయన మాట్లాడుతూ, జంగం శివకృష్ణ తనునుకున్న పాత ఇల్లు గత సంవత్సరం ప్రమాదవశాత్తు అగ్నికి కాలిపోవడంతో
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ చూసి పరామర్శించి పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు మేమున్నామంటూ ఆత్మీయ భరోసా కలిగిస్తూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నూతన ఇల్లులు నిర్మించుకోవాలని ఆయన చెప్పిన ఆత్మీయ భరోసా మాటలతో జంగం శివకృష్ణ ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకొని గృహప్రవేశం చేసినందుకు ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. అనంతరం జంగం శివకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదవారికి మంచి ఆశ జ్యోతి పథకమని ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ సర్పంచ్ సుమలత రామరాజు, వార్డ్ మెంబర్ ఏనుగు సంజీవులు, తాడ్వాయి మండలం అధ్యక్షులు జుక్కటి వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ విప్ షౌకత్ అలీ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు విఠల్ రావు, బందేల సంతోష్, రాజీవ్ కుమార్, జంగం భూషణం, గడిల నారాయణరావు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడే మండలం కృష్ణగూడి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి రావడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంతో ఆనందంగా ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా అధికారులు కానీ, ఇందిరమ్మ సభ్యులు కానీ, సర్పంచ్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులందరికీ ఇళ్లను మంజూరు చేసి కట్టి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చొరవ తీసుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ రావు గారికి కృష్ణాజవాడి గ్రామ తరఫున, అదేవిధంగా తాడే మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తాడ్వాయి ప్రభుత్వ కళాశాల మైదానంలో ప్రభుత్వ మద్దతు ధరతో మార్క్ షెడ్ అద్విరములు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రం పునఃప్రారంభం అయిందని తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జుక్కంటి వెంకట్ రెడ్డి ఆయన మాట్లాడుతూ 2 నెలల క్రితం మక్కలు కొనుగోలు చేసిన ప్రభుత్వం మద్దతు ధర రైతులకు డబ్బులు ఖాతాలోకి జమ అయితున్నట్టు ఆయన తెలియజేశారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు పార్టీలు బురద చల్లడం మానుకోవాలని ఆయన తెలియజేశారు. గత నిన్నటి నుంచి మొక్కజొన్న రైతులకు మొక్కజొన్న బకాయి అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ రావు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ విషయము నిన్నటి నుంచి మన ప్రతిపక్ష నాయకులు మేము ధర్నాలు చేయడం వల్లనే ఈ అమౌంట్ అనేది మొక్కజొన్న రైతులకు వస్తున్నాయని చెప్పేసి సంకలు కొట్టుకోవడం జరుగుతుంది. ఇది మీరు ఎంత మూర్ఖులుగా వివరిస్తున్నారంటే, మీరు గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు వరి వేస్తే ఉరి అని చెప్పేసి, అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా వస్తుంది, రైతు భరోసా కూడా వస్తుంది. అదేవిధంగా మన వ్యవసాయ పనిముట్లు కూడా అందరికీ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వర్క్స్ కూడా, డ్రిప్ సంబంధించిన పరికరాలు కూడా రైతులకు వస్తున్నది. గత ప్రభుత్వం కూడా ఈ సబ్సిడీలను అమ్మేయడం జరిగింది. కుంభకోణాలు చేసిరు మీరు. మొత్తం నాశనం చేసినటువంటి వ్యవస్థ మీ టీఆర్ఎస్ పార్టీది. టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించింది. ఎన్నో లక్షల కోట్లు మీరు అప్పు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటలు పాలక వర్గం మొత్తం కష్టపడి ఈరోజు రైతులకు కూడా ఈ విధంగా ఆదుకోవడం జరుగుతోంది. ఇప్పుడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరా? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఉందా? ఈరోజు చూడండి, మేము కృష్ణాజవాడి గ్రామంలో వచ్చినాం. నిన్న బ్రహ్మణపల్లి గ్రామంలో కూడా గృహప్రవేశం చేసిరు. ఈరోజు కృష్ణాజవాడిలో చేసినాం, రేపు చందాపూర్లో చేస్తాం, అదేవిధంగా కనకల్లో చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. మీకు ఇది చూడడానికి కూడా మీకు కళ్ళు సారడం లేదు. మీరు మొత్తం ఏం చేయాలా? మాకు అధికారం పోయింది, మేము ఏం చేయాలా? మేము రోడ్ల మీద రావాలా? రోడ్ల మీద వచ్చి ఏం చేయాలా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం నిందించాలా? అరే భయ్, మీరేం చేసిరు 10 సంవత్సరాల కాలంలో? రైతులకు ఎంతోమంది ఉసురు తీసుకున్నారు. మీరు రైతు వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేసిందే మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా దేవునిపల్లి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బందికి వారి సేవలను గుర్తిస్తూ సన్మానం చేయటం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,700 వెండి 2,800 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.